ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు? చేతికి చిల్లి గవ్వలేని కారణంగా ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేకపోతున్నారా? నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకానికి చంద్రబాబు ఎందుకు మంగళం పాడారు? ఆవేదనలో టీడీపీ ప్రజాప్రతినిధులు. ప్రతి పనికి బాబు చుట్టూ ప్రదక్షిణలు. చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నామని ఆవేదన. నియోజకవర్గ అభివృద్ధి నిధులు పునరుద్ధరించాలని సీఎంకు విజ్ఞప్తి. ప్రపోజల్స్ తీసుకురండి, పనులు చేసి పెడతానంటున్న బాబు. గతంలో ఎమ్మెల్యేలకు 2 కోట్లు, ఎమ్మెల్సీలకు 1 కోటి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భేషుగ్గా ఉన్నామంటున్న ఎమ్మెల్యేలు. నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నామంటున్న ప్రజాప్రతినిధులు. ప్రతి పనికి మీ దగ్గరకు రాలేము కదా అంటున్న తెలుగు తమ్ముళ్లు. నిధుల పునరుద్ధరణ బాధ్యత ముద్దుకృష్ణమనాయుడికి అప్పగింత. అధికారంలో ఉన్నామన్న పేరేగాని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆవేదన చెందుతున్నారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పరిస్థితి బాగుందని గుర్తు చేస్తున్నారు. గతంలో నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలకు 2 కోట్లు, ఎమ్మెల్సీకి 1 కోటి రూపాయలుండేది. దీంట్లో ప్రతిపక్ష పార్టీకి సగం మాత్రమే ఇచ్చేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మొత్తం ఈ కార్యక్రమానికి మంగళం పాడేశారు. దీంతో ఎమ్మెల్యేల చేతులు కట్టేసినట్టయింది. ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్లు అరకొరగా వచ్చిన నిధులతో ఏదో పనులు చేసుకున్నాం. అధికారంలోకి వచ్చాక అదీ లేకుండా పోయిందని చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆవేదన చెందుతున్నారు. బాబు ముందు వెళ్లగక్కలేక బాధను దిగమింగుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఓటర్లకు ముఖం చూపించలేకపోతున్నామని చాలా మంది అంటున్నారు. ప్రజల్లో ఉండాలని అనునిత్యం చెప్పే చంద్రబాబు ఈ చిన్న లాజిక్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో తెలియక తెలుగు తమ్ముళ్లు జుట్టు పీక్కుంటున్నారు. చంద్రబాబు మాత్రం ఈ విషయంలో కరాఖండిగానే ఉన్నారు. ప్రజాప్రతినిధులకు నేరుగా నిధులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఏ పనికి సంబంధించైనా సరే ప్రపోజల్స్ తీసుకురండి, వెంటనే అప్రూవ్ చేస్తానని ఎమ్మెల్యేలకు మాటిచ్చారు. ఎమ్మెల్సీలకైతే ఇది కూడా లేదు. ప్రజలకు పనులు చేసి పెట్టలేకపోతే పదవిలో ఉండటం ఎందుకు? గన్మెన్లను వెంటేసుకు తిరిగేందుకేనా పదవులు అని ఎమ్మెల్సీలు రుసరుసలాడుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తే విపక్షానికి కూడా ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే బాబు ఈ పథకాన్ని అడ్డుకుంటున్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.